గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీరు అందక చెరువు ఎండిపోయిందని మాజీ రాష్ట్ర డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు కొమర వెంకట నరసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు మోదుగుల పెంచలయ్య, రాజంపేట పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల నరసింహులు, రాజంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మునగబాటి వెంకటరమణ పాల్గొన్నారు. శాసన మండలిలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందులు దుర్గేష్ గారు చేసిన ప్రకటన పట్ల కడప జిల్లా వ్యాప్తంగా మరియు రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకించి ఒంటిమిట్టలో హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు సర్వత్రా ఈ తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో 2015లో 35 కోట్ల రూపాయలతో ఒంటిమిట్ట చెరువుకు సుమారు 1 టీఎంసీ నీరు కెపాసిటీ కలిగిన ఒంటిమిట్ట చెరువుకు పైప్ లైన్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత 2015 నుంచి 19 వరకు సజావు సాగిన ఒంటిమిట్ట పంపింగ్ స్కీమ్, ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా, అదేవిధంగా ఆ ప్రభుత్వ హయాంలో కనీసం మెయింటెనెన్స్ నిధులు కూడా మంజూరు చేయలేని దుస్థితి కారణంగా అటు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ అధికారులుగా చలామణి అవుతున్న కొందరు నాయకుల నిర్లక్ష్యం, దుర్నీతి కారణంగా ఈ ఒంటిమిట్ట చెరువు ప్రస్తుతం 35 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకం మూలన పడిపోయింది. దీనికి కారణం కేవలం జిల్లా లెవెల్లో ఉన్న అధికారులే. గడిచిన 10 సంవత్సరాలుగా అధికారులు ఇక్కడ తిష్టవేసి ఈ చెరువు పైన శీతకన్ను వేశారు. ఈ మండలంలో అధికారుల దుర్నీతి, వైఎస్ఆర్సీపీ నాయకుల అసమర్థత కారణంగా ఈ మండలంలో కరువు కాటకాలు ఏర్పడినాయి. పంటలు సకాలంలో నీరు లేక నీరు అందించే వ్యవస్థ చెడిపోవడం వలన ఈరోజు రైతులు దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం మేము తెలియజేయడం జరిగింది. అదేమంటే 11 కోట్ల రూపాయలతో పంపింగ్ స్కీమ్ ప్రారంభం నుంచి కోటపాడు కణం వరకు 3 కిలోమీటర్ల మేర ఇనుప పైప్ లైన్ నిర్మాణం చేపడితే ఒంటిమిట్ట చెరువుకు సుభిక్షంగా కనీసం 2.5 నెలల్లో ఒంటిమిట్ట ఒక టీఎంసీ కెపాసిటీ ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపవచ్చునని చెప్పి ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ బడ్జెట్లో 11 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందిగా నిమ్మల రామానాయుడు గారికి, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, రామప్రసాద్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఆ నిధులు మంజూరైతే ఇక్కడ ఒంటిమిట్టలో టూరిజం హబ్ అవుతుంది. అదేవిధంగా ఒంటిమిట్ట చెరువు ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసి ఒక పర్యాటక ప్రాంతంగా, ఒక రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత ఒక మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, కందులు దుర్గేష్ గారికి కేంద్ర ప్రసాద పథకం కింద ఈ ఒంటిమిట్ట చెరువును, ఒంటిమిట్టలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా యాత్రికులకు 100 రూములు కట్టించి ఇక్కడ ఒక టూరిజం వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి నేను కందులు దుర్గేష్ గారికి, మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను.